తమ పార్టీ అధినేత చంద్రబాబు పాదయాత్ర 100 రోజులు పూర్తయిన సందర్భంగా అల్వాల్లోని బాలాజీ వెంకటేశ్వర ఆలయంలో టీడీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా 101 కొబ్బరికాయలను కొట్టారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు డోలి రమేష్, అనిల్ కిషోర్, సర్వేష్ యాదవ్ తో పాటు మహిళా నేతలు తులసి, జ్యోతి తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ 100 రోజులు మళ్ళీ పాదయాత్ర చేయాలి. అంటే మీరు కొంచెం అటు వెళ్ళండి. అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మరి వస్తున్న మీకోసం పాదయాత్ర ప్రారంభించి ఈ రోజుకు 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా అల్వాల్ మరి మచ్చవాం డివిజన్లో మరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తన పేరును అర్చన చేపించి 100 రోజులకు 100 కొబ్బరికాయలు కొట్టి మరి ఇంకా రాబోయే కాలంలో పాదయాత్రకు ఇంకా భగవంతుడు పూర్తిగా తనకు బలాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. మరి హిందూపురంలో అక్టోబర్ 2న మొదలుపెట్టి మరి ఈ రోజుకు దాదాపు 1600 కిలోమీటర్ పూర్తిగా వస్తుంది. ఇంకా కూడా 1000 కిలోమీటర్లు కంటిన్యూ చేస్తా అని చెప్పి బాబు గారు మళ్ళీ పేద ప్రజలను వాళ్ళ ధైర్యమే తనకు శక్తి అని చెప్పి ఇంకా ముందుకెళ్తా ఉన్నాడు. ముఖ్యమంత్రి కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాడు. టెంపుల్లో మరి చంద్రబాబు నాయుడు గారి మీకోసం 100 రోజు ఖమ్మంలో అడుగుపెట్టడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఆల్వాల్ మరియు మచ్చబొలారం నాయకులు, మహిళా నాయకులు అందరూ తనకు ఇంకా ఆరోగ్యాన్ని చక్కగా దేవుడు ప్రసాదించాలని ఇంకా ఒక 1000-1500 కిలోమీటర్లు కూడా ఆంధ్ర ప్రాంతం అంతా కవర్ చేసి మరి పాదయాత్ర చేయాలని మేమందరూ పూజ చేయడం జరిగింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పాదయాత్ర పూర్తయిన సందర్భంలో అందరం చాలా ఆయన ఆరోగ్యాలతో ఉండాలని అందరం గుడికొచ్చి పూజ చేసుకున్నామండి. ఇలాగే ఇంకా ముందుకు నడవాలని మా పార్టీ శ్రేణులంతా ఆయనకి దేవుడి సహాయం ఉండాలని, మా అభిమానాలు ఉండాలని కోరుకుంటా దేవుడి దగ్గర 100 కొబ్బరికాయలు కొట్టి ఇలాగే ఇంకా అందరు ప్రజలకి దగ్గర అవ్వాలని కోరుకుంటూ కొబ్బరికాయలు కొట్టి వెంకటేశ్వర స్వామిని పూజించుకున్నాము. ఈ అల్వాల్ తరపున మా అభిమానం ఎప్పటికీ చంద్రబాబు నాయుడికి ఉండాలని ఈ గుడే కాదండి, ఆయన పూర్తి చేసే కొలది మేము అన్ని దేవుళ్ళకి పూజించి ప్రార్థిస్తూ ఆయన సక్సెస్ కావాలని